హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్. ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చామండి. నిన్న పెట్టిన సారీస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ కూడా సూపర్ కలెక్షన్ అండి, మిక్స్డ్ కలెక్షన్. నిన్నటి కలెక్షన్కి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. మేము సెల్ చేసేది మిస్ప్రింట్ సారీస్ అండి. మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి, అండ్ చిన్నగా డ్యామేజ్ ఎక్కడైనా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి. ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ చేస్తాం. పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండాలి, దాంట్లో శారీ మొత్తం ఓపెన్ చేస్తూ చూపించాలి. క్లియర్ కదా? సో ఒకవేళ శారీకి బ్లౌజ్ మిస్ అయ్యి బై మిస్టేక్ రాకున్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయడం మర్చిపోవద్దు. శారీస్ రావడానికి 13 వర్కింగ్ డేస్ పడుతుందండి, అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు, బార్గెన్ లేదు. పిక్స్ పెట్టి వదిలేయకండి. టైంపాస్ కోసం పిక్స్ పెట్టి దయచేసి వదిలేయొద్దు. అండ్ మెసేజెస్కి డెఫినెట్గా 1 by 1 రిప్లైస్ ఇస్తాము, ప్లీజ్ కాల్స్ చేయొద్దు, ఓకేనా? సో పిక్స్ పెట్టేసి వదిలేసేయడం అట్లా అస్సలు చేయకండి. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. మాకు నిజంగా చీరలు కావాలి అంటే వాట్సాప్ చేయండి, డెఫినెట్లీ వి విల్ రిప్లై యూ. 7:30 వరకు రిప్లైస్ ఇస్తామండి. మళ్ళీ ఆ తర్వాత మీరు ఏమైనా మెసేజెస్ ఉంటే కనుక రేపు మార్నింగ్ ఆఫ్టర్ 10 వి విల్ ఓపెన్ ది స్టోర్ అండ్ మార్నింగ్ రిప్లైస్ ఇస్తాం. క్లియర్ కదా? సో పోస్టల్ నుంచి మాత్రమే పంపిస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ అండి, చాలా బాగుంది. యాక్చువల్గా ఇదంతా కూడా 1100+ ఉండే ప్రోడక్ట్. ఇట్లా డార్క్ కలర్ కాంబినేషన్తో విత్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్. శారీ చాలా బాగుంది. సో మిక్స్డ్ కలెక్షన్, మిస్ చేసుకోవద్దు. నిన్న చాలామందికి చీరలు దొరకలేదు అని అన్నారు. సో ఇవాళ ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నిజంగా చెప్పాలంటే శారీ మీద గట్టిగా మాట్లాడుకుంటే 100 రూపీస్ కూడా తీసుకోవట్లేదండి. 90 రూపీస్ మార్జిన్ మీదనే శారీస్ ఇస్తున్నాను. సో ఓపెన్ చేస్తాను, చూసేయండి. శారీస్ ఓపెన్ అయితే చెయ్యను. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, ఒక మంచి సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్. ఇది యాంటిక్ వీవింగ్ వస్తుంది, అంటే ఎక్కువ షైన్ ఉండడము, అట్లా హెవీగా కనిపించడం లాగా ఉండదు. ఇలా మనకి యాంటిక్ వీవింగ్తో పళ్ళు వస్తుంది. చాలా బాగుంది పీస్. అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్. ఇది నీమ్ జరీ అండి, ఇది మాత్రం ప్యూర్ జరీ వస్తుంది. సో ఇది శారీ. ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి. జస్ట్ 650, ఎంత లేదనుకున్నా 850కి సెల్ చేయొచ్చు, కానీ 650లోనే ఇస్తున్నాను. సో నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా నేను 1000+ పెట్టినా సేల్ అయిపోతుందండి ప్రోడక్ట్, కానీ అంతవరకు నేను తీసుకోవాలనుకోవట్లేదు. నాకు తక్కువలో వచ్చినప్పుడు తక్కువలోనే ఇస్తాను. ఫ్యాబ్రిక్ ప్యూర్ హై అండ్ డోలా అండి. అసలు ఎంత బాగుందంటే మనకి న్యూ బార్న్ని పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుందని నేను చెప్తాను కదా. యాజ్ యూజువల్గా ఇలాంటివి ఎప్పుడు ఒకసారి వస్తాయి. చాలా బాగుంది క్యాటలాగ్ పీస్. సో ఇది పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్, అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్, ఓకేనా? సో ఓన్లీ 1 పీసే ఉంది, 875. ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు, ఇది లైట్ సాఫ్ట్ ఆర్గెంజా వచ్చిందండి ఫ్యాబ్రిక్, కానీ బాగుంది. కొంచెం వెరైటీగా ట్రై చేస్తామనుకుంటే తీసుకోవచ్చు. కలర్ సూపర్గా ఉంది. 565. ఇది మాత్రం ఫ్యాబ్రిక్ ఆర్గెంజా. వన్ ఆఫ్ ద జార్జెట్ ఐటమ్. నేను ఒకటే చెప్తాను, జార్జెట్స్ అన్నీ ఒకలాగా ఉండవు. సో జార్జెట్ వేరియేషన్ వస్తుంది. సో మా దగ్గర ఉన్న జార్జెటే కావాలి, అట్లా రాలేదు, మీ ఫ్యాబ్రిక్ బాగాలేదు అంటే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే రకరకాల కాటన్స్ ఉన్నట్టు, రకరకాల ఆర్గెంజాస్ ఉన్నట్టు, రకరకాల జార్జెట్స్ ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న ఆర్గెంజాని పట్టుకొని, మీ దగ్గర ఉన్న జార్జెట్ని పట్టుకొని మాకు ఇట్లాంటి ఫ్యాబ్రిక్ రాలేదు. నా స్టోర్లోనే నేను ఇప్పుడు 4-5 రకాల ఆర్గెంజాలు చూపించగలను, 4-5 రకాల జార్జెట్స్ చూపించగలను. సో ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ వేరియేషన్ వస్తుంది. ఇది గమనించి ఆర్డర్ ప్లేస్ చేయండి. శారీ కలర్ బాగుంది కదా, భలే ఉందండి పీసు. ఇది కొంచెము ఏమంటారంటే జార్జెట్ మీదనే క్రషీనెస్ వచ్చింది. సో క్రష్ అనుకుందాం కాసేపు, చిన్నగా ఒక బిట్ ఆఫ్ క్రషీనెస్ ఉంది, బాగుంది. దీనికి కూడా మనకి బూటాస్ వచ్చింది, బ్లౌజ్కి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇప్పుడు చూస్తే మనము ఈ ఫ్యాబ్రిక్ జార్జెటే, రా మ్యాంగో స్టైల్ ఆఫ్ డిజైన్స్ మీద మనకి ఈ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ వస్తున్నాయండి, బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది మైనస్ పడుతుంది ఒక్కొక్కసారి. మాకు లాట్లో వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే చాలామంది వైట్ బ్లౌజెస్ ప్రిఫర్ చెయ్యరు. సో లాట్లో వచ్చింది కదా, హ్యాపీగా తీసుకోండి. బాగుంది. 575 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇలా ఒక్క నిమిషం, ఎంత బాగుంది చూడండి. ఇది కూడా మనకి జార్జెట్ మీద క్రష్ ఐటమ్ వచ్చిందండి, భలే ఉంది శారీ. కొంచెం క్రషీనెస్ ఉంది శారీ, బాగుంటుంది కట్టుకుంటే. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను మీకు నేను. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జార్జెట్ ఐటమ్. శారీ అయితే బరువు ఉంది యాక్చువల్గా. సో ఇది బ్లౌజ్ ఉందా లేదా నేను చెకింగ్ చేపిస్తాను. చెక్ బ్లౌజ్ అని రాసుకున్నాము, అంటే ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదా, అన్ని బ్లౌజెస్ ఇట్లా సపరేట్గా వచ్చాయి కదా మీరు చూస్తే. సో ఇందులో ఓపెన్ చేసి చూడాలి, మా వాళ్ళు చెకింగ్ చేసి మీకు చెప్తారు, ప్రాబ్లం లేదు. సో రిచ్ పళ్ళు వచ్చిందండి, అండ్ కలర్ కూడా భలే ఉంది. రత్నావళి కలర్ అట్లా కలర్ అంటారు కదా, మీకు మాత్రం వీడియోలో నాకు ఏ కలర్ క్యాప్చర్ అవుతుందో మీకు అదే కలర్ వస్తుందండి, వరీస్ అవసరం లేదు.
నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గ్రీన్ పెట్టుకుందాము. ఇది మాత్రం ప్యూర్ జార్జెట్ అండి. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ గ్రీన్. దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చిందనమాట, బెనారస్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది. సో ఇది కూడా ఫ్యాబ్రిక్, ఇది జార్జెటే. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్. నిన్న చాలామంది ఈ కలర్ అడిగారండి. సో ఇంకా ఒక 2-3 పీసెస్ ఉన్నాయి. ఇది కూడా జార్జెటే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది టిష్యూ అండి, కానీ పెద్ద ఇష్యూ అవ్వదు, మంచి కూర్చుంటుంది శారీ. ఎందుకంటే ఇదంతా కూడా హోల్ శారీ వివింగ్ వస్తుంది. కలర్ బాగుంది, డార్క్ కాంబినేషన్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది 65 అండి, 55 కాదు. ఓకే, 65 తీసుకోమ్మా, 55. ఇది 565, నాట్ 555. గమనించండి, మా వాళ్ళు అడుగుతారు. ఒకవేళ చూసుకోకుండా నేను మెసేజెస్ తర్వాత చూసినా ఐ విల్ ఆస్క్. మీరే గుర్తుపెట్టుకొని చెప్పండి 565 ప్రైస్ అని. ఓకేనా, 5555 ఫ్యాన్సీ నెంబర్ ఉంది, గుర్తుపెట్టుకో. ఇది ఒక వెరైటీ మెటీరియల్ అండి, సాఫ్ట్గా ఉంది, టెంపుల్ డిజైన్ వచ్చింది, కొంచెం డిఫరెంట్గా స్టైల్గా ఉంది శారీ. సో 550 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇలా పళ్ళు వస్తుంది, భలే ఉంది శారీ, వెరైటీగా ఉంది. ఇది బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చింది, వర్లీస్ డిజైన్ అండి. ఇలాంటి లంగా జాకెట్స్ చేయించండి, భలేగా ఉంటాయి పిల్లలకి. శారీ లిటరల్గా మాట్లాడుకుంటే టవల్ వెయిట్ అంతా కూడా లేదండి, అస్సలు లేదు వెయిట్. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇగోండి ఇట్లా లైట్ జూట్ లెనిన్ మిక్స్ అనమాట. ఇగో ఇలా ఉంది శారీ. ట్రాన్స్పరెన్సీ ఉందా అంటే మరి మీరు చూసుకోండి. తరోగా సీక్వెన్స్ వర్క్ ఉంది, డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఉంది. నేను ఏం చెప్తున్నాను వింటున్నారు కదా, కంప్లీట్గా వెయిట్లెస్. మీరు చూడాలని చెప్పేసి నేను ఇక్కడ రాశాను కూడా వెయిట్లెస్ అని. ఈ శారీ కూడా చూడండి, భలే ఉంది, జార్జెట్ ఐటమ్. యాక్చువల్గా ఇవి డైయింగ్ చేసిన శారీస్ అనమాట. రిచ్ జరీ పళ్ళు వస్తుంది, దీంట్లోనే బ్లౌజ్ వస్తుందండి. కలర్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఒక డిఫరెంట్ బ్లూని ట్రై చేయాలనుకుంటే తీసుకోండి. ఇది బాగా ఫేర్గా ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కలర్, అక్కడ పడింది. ఇంకొక బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇది బ్లౌజ్ అండి, 565 అండ్ షిప్పింగ్ ఉంటుంది. జార్జెట్స్ ఇవన్నీ కూడాను. ఇగోండి ఇక్కడ చిన్న మిస్ ప్రింట్, బట్ ఇట్స్ ఓకే అనుకుంటున్నాను. ఇగోండి ఇక్కడ మిస్ ప్రింట్, కలర్ బాగుంది. సో 565 అండి, నేను రాయడం మర్చిపోయాను. శారీ చాలా గ్రాండ్గా ఉందండి, మంచి హెవీ వీవింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా ఉంది శారీకి, విత్ టాజిల్స్ వచ్చింది. ఇలా అంటే ఒక సనా పట్టు మీద హెవీగా వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ఇదంతా కూడా వీవింగ్ అండి, ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు. ఓకే, క్లియర్ కదా, మీరు కూడా వినండి. నెక్స్ట్ వన్ ఒక బ్యూటిఫుల్ శారీ. ఇదేంటంటే మనకి డోలా టెక్స్చర్ వస్తుంది. అయితే ఇక్కడ కింద మనకి ఒక చిన్న పైపింగ్ చేయించండి ఇక్కడ వరకు. ఓకేనా, ఎక్స్ట్రా వైట్ పోర్షన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ పైపింగ్ చేయించండి, సరిపోద్ది. కొంచెం మిస్ అయినా కూడా బాగుంటుంది, ఎందుకంటే వీడు ఇక్కడ వైట్ వదిలేశాడు. సో ఇక్కడ మీరు చిన్నగా పైపింగ్ చేయిస్తేనే సెట్ అవుతుంది. ఇది క్లియర్ కదా, మీరు కూడా వినే తీసుకోండి. బాగుంది శారీ, డోలా. అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది, చాలా బాగుంది. అంటే యాంటిక్ స్టైల్ అనమాట. సో ఎక్కువ మెరవదు, ఉంది లేనట్టుగా ఉంటుంది బార్డరు. ఇది చూసి బార్డర్ నల్లబడ్డది, కలర్ బాగాలేదు, ఇట్లాంటివి వద్దు, ఎందుకంటే అది యాంటిక్ వీవింగ్ అంటారు కాబట్టి. సో ఈ శారీకి బ్లౌజ్ రాలేదు, సో 550లోనే ఇస్తున్నాను. కలర్ వెరైటీగా ఉంది. దీని మీద మీరు ఏమైనా డిఫరెంట్గా బ్లాక్ పేర్ చేసినా కూడా బాగుంటుంది. జార్జెట్ ఐటమ్ వస్తుందండి, భలేగా ఉంది. బ్లౌజ్ వచ్చిందా మరి, బరువు ఉందిరా శారీ అయితే, ఏంటో చూడాలి. సో బాగుంది కలర్, బ్లౌజ్ లేదండి శారీకి. ఇంకొక బ్యూటిఫుల్ జార్జెట్ శారీ, దీనికి అంతా కూడా ఇట్లా వెరైటీగా వచ్చింది బ్లౌజ్. సో కొంచెం వర్క్ స్టైల్లో వచ్చింది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇది ఒక మీ అందరికీ తెలుసు కదా, టిష్యూ బేస్డ్ శారీ, కట్ ఫినిషింగ్ వచ్చింది కింద. ఇది రా సిల్క్ మీద హెవీ బ్లౌజ్ వచ్చిందండి. సో మనకి హ్యాండ్స్ పర్పస్ అనుకుంటా, ఇది నాకు తెలీదు. ఇదిగోండి ఇంత హెవీగా వచ్చింది మొత్తానికైతే, ఇలా వచ్చింది బ్లౌజ్. ఓకే, ఈ బ్లౌజ్కే ఉంటుందా కదండి, ఈజీగా 200-250 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా వచ్చింది, 650 రూపీస్ ఓన్లీ శారీ ప్రైస్. ఇది మీ అందరికీ తెలుసు కదా, క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది. యాజ్ యూ ఆల్ నో, ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి. దీనికి బ్లౌజ్ లేదనుకుంటున్నాను నేను. నా దగ్గర పాసిబుల్ అయితే గ్రీన్ బ్లౌజ్ ఉంటే పంపిస్తాను, లేకపోయినా పర్వాలేదంటే తీసుకోండి. ఫ్యాబ్రిక్ మాత్రం అల్టిమేట్గా ఉంది. బ్లౌజ్ లేదు, ఉంటే పంపిస్తాను, మళ్ళీ నా మీద ఆశలు పెట్టుకోవద్దు. ఓకేనా, ఉంటేనే పంపిస్తాను, లేకపోతే లేదు. కానీ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది. దీనికి మీరు గ్రీన్లో చేసింది అనుకోండి, అద్రిపోతుంది. ప్యూర్ జార్జెట్ ఐటమ్. నెక్స్ట్ ఇది కూడా
చాలా బాగుంది పీస్. ఇవైతే నేను ఆల్మోస్ట్ 50 శారీస్ ఇచ్చానని చెప్పాను. కడితే చాలా బాగుంటుంది. ఒక మంచి హై టిష్యూ మెటీరియల్, బట్ పెద్ద ఫ్లఫీనెస్ రాదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా జార్జెట్ ఐటమ్ వస్తుంది. ఇది విత్ బ్లౌజ్ అనమాట. ఇట్లా వచ్చింది కొంచెం బ్లౌజ్ అనేది హెవీగా. అండ్ ఇంకొక శారీ అండి 565లో వస్తుంది. ఇది కూడా జార్జెటే, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా శారీ. పెట్రా, చాలా బాగుంది శారీ, వెరీ గ్రాండ్. అండ్ బూటా కూడా బాగా వచ్చింది. రిచ్ జరీ పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వెరీ గ్రాండ్ పీస్. నెక్స్ట్ ఈ శారీ అయితే అసలు అల్టిమేట్ అండి. ఇది కూడా ఒక డిఫరెంట్ మెటీరియల్ అనమాట. ఏమంటారు ఫ్యాబ్రిక్ని నాకు అర్థం కావట్లేదు. ఒక జార్జెట్ లాగా ఉంది, అట్లానే జార్జెట్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ మీకు దగ్గర నుంచి చూపిస్తా, మీరు కూడా చూసే తీసుకోండి. క్లియర్గా కనిపిస్తుంది కదా. దీన్ని ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు. చూడడానికి జార్జెట్ ఫీల్ ఉంది. ఒక్క 1% అందులో జూట్ మెటీరియల్ ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నా వరకు. ఒక్కసారి చూసుకోండి, మీరు ఇబ్బంది పడద్దు. కానీ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఫ్యాబ్రిక్ కలర్ సూపర్, కలర్ బాగుంది. సెకండ్ పాయింట్, ఇగోండి ఇది పళ్ళు వస్తుంది, ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది. 1000+ ఉండే ప్రోడక్టే కానీ 1000కి తగ్గని ప్రోడక్ట్ అయితే కాదు. ఓకే, అంత బాగుంటుంది క్వాలిటీ. ఇది చూడండి, చాలా చాలా బాగుంది. జెరీ చెక్స్ వచ్చింది, బాందినీ స్టైల్. అండ్ దీనికి మంచిగా వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బాగుంది, కొంచెం డిజైనర్గా ఉంది శారీ చూడడానికి. అండ్ నెక్స్ట్ ఒక టిష్యూ, దీనికి మనకి ఇట్లా వచ్చింది బ్లౌజ్, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది. బట్ ఇది జార్జెట్ మెటీరియల్ మీద అంటే మనకి షిఫాన్ మెటీరియల్ మీద వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది కూడా బాగుంది మెటీరియల్, ప్యూర్ జార్జెట్ వస్తుందండి. ఇది బ్లౌజ్ కాన్సెప్ట్, పింక్కి మ్యాంగో ఎల్లో షేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా కలర్ బాగుంది, జార్జెట్ ఐటమే వస్తుందండి. అయితే సేమ్ ఉండి దాంట్లో ఆర్గాన్జా మెటీరియల్ వస్తుంది, అందుకే ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇది కూడా కలర్ బాగుంది, పికాక్ బ్లూస్లో వన్ ఆఫ్ ద బ్లూస్ అనుకోవచ్చు. ఈ సారీ కూడా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. పింక్ హై సారీ అనమాట. ఈజీగా 1000+ ఉండే ప్రోడక్టే కానీ ఎక్కడ తగ్గదు, మార్కెట్ వాల్యూ అంత ఉంది ప్రోడక్ట్కి. అగైన్ ప్యూర్ జార్జెట్ విత్ డిఫరెంట్ బ్లౌజ్. నేనేం చెప్తున్నానంటే 1-2 అవే చీరలు పట్టుకొని అవే కావాలి అంటే దొరకవండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అన్నీ ఒక్కొక్క పీస్లే వస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి. నిన్న ఒకసారి మీ శారీస్ మాకు దొరకట్లేదండి అని పెట్టారనమాట. ఎప్పుడు మీరు పాజిటివ్ కామెంట్సే పెడతారా, మా నెగిటివ్ కామెంట్ మీరు స్టేటస్లో పెట్టారా అని తను అంటే నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇదే శారీ ఉందనుకోండి, ఇవి ఒక 20-30 పీసులు నేను తెప్పిస్తే నేను ఈజీగా ఇవ్వగలను. కానీ మేము తెప్పించేది మిక్స్డ్ లాట్ అండి. ఇప్పుడు ఇన్ని రకాలు చూస్తున్నారు కదా మీరు, అన్నీ ఒక్కొక్క పీసే వస్తాయి. 150 చీరలలో అన్నీ డిఫరెంట్గా వస్తాయి. మేబీ 1-2 సేమ్ రావచ్చు. అలాంటప్పుడు సో కొంచెం షార్టేజ్ పడుతుంది డెఫినెట్గా. సో ఇది మోస్ట్ కామన్. ఇప్పుడు ఇందులోనే 20 పీసులు ఉంటే నేను ఈజీగా ఇవ్వగలను, కానీ మనం తెప్పించేది ఆ టైప్ కాదు. ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. పాపం తను పర్సనల్గా పెట్టారు నాకు, ఇట్లా మీ శారీస్ దొరకట్లేదు మేడం, ఎప్పుడు మీరు పాజిటివ్ కామెంట్సే పెట్టుకుంటారా, స్టేటస్లో మా ఆవేదన కూడా పెట్టండి అని పెట్టినారు. సో నేను చెప్పాను మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే ఇవ్వండి, శారీస్ దొరకట్లేదు అంటున్నారు. స్టాక్ పెంచుదామన్నా ఇప్పుడు వేరే బేల్ వస్తుంది, అందులో ఈ శారీసే ఉంటాయని చెప్పడానికి లేదు. సో సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. ఇది సాఫ్ట్ టిష్యూ అండి, బాగుంటుంది. అగైన్ 565. ఇది కూడా అసలు సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్. ఇది ఇది షిఫాన్ మిక్స్ జార్జెట్ అనుకోవచ్చు, ప్యూర్ జార్జెట్ అని నేనేం చెప్పట్లేదు. ఫస్ట్ పాయింట్, శారీ డ్యూయల్ కలర్ వస్తుంది. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ ఈజ్ ఇట్లా పోచంపల్లి స్టైల్ డిజైన్ వచ్చింది. ఇది నేమ్ జరీ, ప్యూర్ జరీ కాదు. ఓకేనా, సో డ్యూయల్ కలర్. ఇది మిక్స్డ్ షిఫాన్ అనుకోవచ్చు, జార్జెట్ లాగా. అంటే జార్జెట్ అని 100% చెప్పట్లేదు, 70% షిఫాన్ అండ్ 30% జార్జెట్ అనుకోండి. ఓకే, అండ్ లేకపోతే 80% షిఫాన్ 30% జార్జెట్ అనుకున్నా నాకు పర్వాలేదు. ప్యూర్ అయితే కాదు, కానీ స్టైలిష్గా ఉంది పీస్. ఇది పళ్ళు వస్తుందండి. బార్డర్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ క్రేజీ అని చెప్తాను నేను. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ హై పీస్ అనమాట. ఎందుకో చెప్తా, ఇది కింది తీసి చూపిస్తా. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది కూడా 1000 రూపాయలు పెట్టిన శారీ రాదు. ఇదే హ్యాంగర్కి వేసి బొటిక్స్లలో పెట్టినప్పుడు 1500, లేదంటే ఇంకా మంచి మంచి స్టోర్స్లో మనం చూస్తాం కదా బ్రాండింగ్ ఎట్లా చేస్తారు, 3500 పెట్టి కట్ చేసి, లేదంటే 4500 పెట్టి చేసి కట్ చేసి
ఏంటి 2500 ఆఫర్ రేట్ అంటే ఒక శారీ మీద 2000 మార్జిన్ ఉంటుందా? 2000 మార్జిన్ పెట్టుకునే అంత మార్జిన్స్ తీసుకునే రేంజ్లో మనమైతే లేము. బెస్ట్ ప్రైస్లో వస్తున్నలోనే ఇస్తాము. అదే చెప్తున్నాను నేను. చాలా చాలా తక్కువ ప్రైస్ అండి, కంపేర్ చేసుకోవచ్చు. హైడోలా పీస్ వస్తుంది. కలర్ చాలా బాగుంది. శారీ అంతా కూడా హెవీగా ఉంటుంది వీవింగ్. అసలు ఈ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది, క్రేజీగా ఉంది. పళ్ళు కూడా చూస్తే మీరు చాలా బాగుంది. యాక్చువల్గా ఇవన్నీ బ్యాక్ పౌచ్లో వచ్చే ఐటమ్స్ అచానక్లో మనకు వచ్చింది. మాకు రావాలంటేనే ఈజీగా 850 పడుతుంది హోల్సేల్లో, కానీ లాట్లో వచ్చినప్పుడు తక్కువలో వచ్చేస్తుంది. అగైన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఈ కలర్ కూడా బాగుందండి. 565 జార్జెట్ ఐటమ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా మనకి కొంచెము సనపట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది. సనపట్టు ఏం కాదు, జార్జెట్. ఇది బ్లూ కలర్ అండ్ రిచ్ జరీ పళ్ళు వచ్చిందండి. బాగుంది. 615 షిప్పింగ్ ఉంటుంది. ఈ శారీ లంగా జాకెట్స్కి బాగుంటుందండి. శారీ పర్పస్ కూడా బాగుంటుంది. ఒక వన్ ఆఫ్ ద సాఫ్ట్ మెటీరియల్, కొంచెం సెమీ స్టిఫ్లో వస్తుంది అనుకుంటున్నాను నేను. వర్లీ డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇట్లా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ ఒక జార్జెట్ శారీ ఉందండి. జార్జెట్ శారీ అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఇదంతా నక్కి అండోయ్. ఇదంతా కూడా మనకి గ్లిటర్ వర్క్ అంటారు చూసారా, గ్లిటర్ వర్క్. ఇది చూసి స్టోన్ వర్క్ అనుకోగలరు, ఇది స్టోన్ వర్క్ కాదు, ముందే చెప్తున్నా. ఇదంతా మీకు తెలుసు మధురై సిల్క్, కానీ ఇందులో లాట్లో వచ్చింది. సో ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకొక శారీ ఇదిగోండి, బ్లూ కలర్ అండ్ పర్పుల్, డార్క్ పర్పుల్. ఇదంతా కుందన్ వర్క్ అండి, ఓకేనా. సో ఇవన్నీ కూడా 510. ఇది జరీ బార్డర్ కాదు, ఇది థ్రెడ్ బార్డరే వస్తుంది. కానీ ఇది మనకి లేవదనమాట. మీరు చూస్తే ఇప్పుడు నేను ఇలా అంటాను చూడండి, మనకి డమ్మీ అయితే కనుక లేవాలి థ్రెడ్. ఇప్పుడు నేను గట్టిగా అంటున్నాను, మీరు చూడొచ్చు. ఓకే, నేను గట్టిగా అంటున్నాను చాలా, బట్ ఎక్కడా థ్రెడ్ లేవట్లేదు. అంటే ఇది మనకి ఇట్లా వైరింగ్ స్టైల్లో వస్తుంది అనమాట. సో ఇబ్బంది ఉండదు. మధురై సిల్క్ అంటారు వీటిని. మేము పెట్టిన మహేశ్వరి సిల్క్స్కి మామూలుగా క్రేజ్ లేదండి, అసలు అన్నీ అయిపోయినాయి. ఇది ఒక్కటే పీస్ మిగిలింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నెక్స్ట్ పండుగలు ఉన్నాయి కదా, ఒక 2-3 రెడ్లు చూపించి మనం క్లోజ్ చేసుకుందాం వీడియో. ప్యూర్ డోలా, ఓకే, చాలా చాలా బాగుంటుంది. వితౌట్ బ్లౌజ్, యాజ్ యూ ఆల్ నో. ఇవి విత్ బ్లౌజ్ అంటే 1800 ఉన్నాయి. చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్నాకనే తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ ఇందులోనే, ఓకే. బార్డర్స్ చూసుకోండి, మీకు ఏ బార్డర్ లేదో అది ఇది సేమా, ఓకే. 2 పీస్లు ఉన్నాయి. అండ్ ఇంకొక బార్డర్, ఇది ఒక బార్డర్, ఓకే. 1050 షిప్పింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక శారీ, ఇది బ్లూ వచ్చింది, పైన అంతా ఈ విధంగా వస్తుంది. ఇవి వితౌట్ బ్లౌజ్, ఓకేనా. వితౌట్ బ్లౌజ్ వస్తాయి, పర్వాలేదంటే తీసుకోండి. 1050 షిప్పింగ్ ఉంటుంది. ఇది మన వీడియో. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.